హాయ్ అండి. వెల్కమ్ టు అను స్టైల్ కార్నర్. ఈరోజు మా ఇంట్లో మినప సున్నుండలు చేశానండి. చాలా బాగుంటాయి మినప సున్నుండలు. కమ్మని నెయ్యి వేసుకుని చున్నుండలు చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. మా ఇంట్లో అందరికీ నెయ్యితో చేసిన స్వీట్స్ అంటే చాలా ఇష్టమండి. మా చిన్నప్పుడైతే మాకు గేదెలు ఎక్కువగా ఉండేవి, పాడి ఉండేది, నెయ్యి ఎక్కువ ఉండేది. ఎక్కువగా నెయ్యితో చేసిన స్వీట్లే చేసుకునే వాళ్ళం ఇంట్లో. మా భీమవరం సైడ్ సంక్రాంతి స్పెషల్ అరిసెలు సున్నుండలు చేస్తారండి. ట్రెడిషనల్ స్వీట్స్ అంటే అరిసెలు సున్నుండలు అనమాట సంక్రాంతి స్పెషల్. చాలా ఈజీ ప్రాసెస్లో ఈ సున్నుండలు చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు అరకిలో మినపగుళ్ళు తీసుకున్నాను. ఒక మందపాటి గిన్నెలో వేసి ఆ మినపగుళ్ళను వేపించుకోవాలి. మంట సిమ్లో పెట్టుకుని ఇలా స్లోగా వేపించుకోవాలి. స్టవ్ హైలో పెట్టుకుని వేపించుకుంటే మినపగుళ్ళు తొందరగా మాడిపోతాయి, అలాగే లోపల వరకు వేగవన్నమాట. అప్పుడు మినప సున్నుండలో టేస్ట్ ఉండవండి. గరిటతో కదుపుకుంటూ మంట స్లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి సున్నుండలు. చూడండి, మినపగుళ్ళు ఈ కలర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకుని ఇందులో కలిపి వేపించుకోవాలి. ఈ మినపగుళ్ళలో రైస్ కలిపి వేపించుకోవడం వలన మినప సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయండి. మినపగుళ్ళి కలర్ వస్తే సరిపోతాయండి. ఇంకా స్టవ్ ఆపేస్తాను. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి. ఒక 2-3 అవర్స్ పాటు ఇలా వదిలేస్తే ఇవి బాగా చల్లారిపోతాయి. తర్వాత మిక్సీ చేసుకుంటే పిండి బాగా వస్తుందండి. మినప సున్నుండల టేస్ట్ అంతా ఈ మినపగుళ్ళు వేపించుకోవడంలోనే ఉందండి. కొంచెం టైం పట్టినా స్లో మంట మీద ఇలా ఈ కలర్ వచ్చే వరకు వేపించుకుంటే సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మినపగుళ్ళని మిక్సీ చేస్తాను. చల్లారిపోయిన తర్వాత మినపగుళ్ళని ఇలా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ చేసుకోవాలి. మెత్తని పిండిలా కాకుండా కొంచెం బరకగా ఉండేలా మిక్సీ పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా పిండిని మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. ఈ పిండిని జల్లించక్కర్లేదు. ఈ పిండిని ఇలాగే ఉండలు చుట్టేసుకోవచ్చు. మినపగుళ్ళు మిక్సీ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు పంచదారను కూడా మిక్సీ పెట్టుకోవాలి. ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్తో పంచదార కూడా తీసుకోవాలి. అరకిలో మినపగుళ్ళు తీసుకున్నాను కదండి, అరకిలో పంచదార వేస్తున్నాను. ఈ పంచదారలోనే 4 ఇలాచీ కూడా వేసుకుని మిక్సీ చేసుకుంటే సున్నుండల టేస్ట్ బాగుంటుంది. పంచదార కూడా మరీ మెత్తగా మిక్సీ చేయకుండా కొంచెం బరకగా మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ చేసిన పంచదార పొడిని కూడా మినప సున్నుండల పొడిలో వేసి ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. పంచదార పొడిని ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వేడి చేసిన నెయ్యి వేసి కలుపుకోవాలి. ఈరోజే నెయ్యి కూడా ప్రిపేర్ చేశానండి. మీకు అందరికీ తెలుసు కదా, నేను ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేసుకుంటానని. చాలా ఈజీగా కమ్మటి నెయ్యి మన ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ నెయ్యిని పిండిలో వేసి కలుపుతాను. ఉండ చుట్టుకునేంత వరకు మనం పిండిని కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ చూసుకోవాలండి. ఒకేసారి నెయ్యి పోసేస్తే మరి ఎక్కువైపోతుంది. మన ఇంట్లో తయారు చేసుకున్న కమ్మని నెయ్యి వేసుకుని ఇలా సున్నుండలు చేసుకుంటే చాలా బాగుంటాయండి తినడానికి. ఇవి విశాఖ డైరీ పాల ప్యాకెట్లతోనే నేను నెయ్యి ప్రిపేర్ చేస్తానండి. ఫుల్ వీడియో మా ఛానల్లో ఉంది, చూడండి. ఈ విధంగా పిండిలో నెయ్యి మిక్స్ చేసిన తర్వాత ఒకసారి ఇలా ఉండ చుట్టుకుని చూసుకుని ఉండ అవుతుందంటే గనక ఇంకా మొత్తం ఉండలన్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా టేస్టీ మినప సున్నుండలు రెడీ అయిపోయినాయండి. మీరు కూడా మీ ఇంట్లో ఈజీగా ఇలా మినప సున్నుండలు చేసుకుని హ్యాపీగా తినండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్రాంతికి తప్పనిసరిగా ఈ మినప సున్నుండలు మీ ఇంట్లో చేసుకుని తినండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.